సత్తానా మళ్ళా పంచాయతీ పడ్డాయి కదా. పంచాయతీ వాడుడేనా మరి? పంచాయతీ వాడుడేనా మరి? మనం ఎట్లా బతావునా మరి? పంచాయతీ పడితేనే బతాం మరి. కరెక్టే. సత్యనా నమస్తే. నమస్తే సార్. సామి ఎట్రా? నీ దగ్గరికి వచ్చింది జర పని. చెప్పు ఏం సాయంత్రం? ఏం నేను మావాడు కొంచెం లొలి చేసినాడే బాయికాడ. అది మన గెట్ కట్టిన పొక్క పొడిచిండట ఆ ఒడ్డుకు. మరి ఎంతకాయలు చేసినాయా లేకపోతే ఎలకాయలు చేసినాయా లేకపోతే వాడే చేసుకొని నా మీద బదనాన్ని చెప్తుండా. అరే ఒరే వాడిని ఇష్టం ఉన్న బూత్ అన్న నోటికొచ్చిన బూత్ కొని ఎక్కడ తిట్టుకుంటూ వస్తాడు. ఏమన్నావురా బూత్ ఎవరిని తిడుతున్నావురా అని అంటే ఇంకేమన్నా ఒడ్డుకు పొక్క పొడిచినోని ఆయన కూడా తిట్టుకుంటూ వస్తాడే. అయితే నేను వాడు వచ్చేవరకు ఏం చేసిన నా పొలం ఎండిపోతుందని బోరు వేయించుకుందామని బోర్ పాయింట్ చూస్తాను తీసుకొచ్చి బోర్ పాయింట్ చూపిస్తాను. ఎట్లెత్తారో నా బోర్ పక్క పైన బోర్ ఎట్లెత్తావరాను బోర్ బండి అయితే రాని కాల పెడతా అది ఇదని చెప్పి చిన్న లేదు పెద్ద లేదని నేను వాని వార్తకు పోలే వాని జోలికి పోలే వాని ఇష్టం ఉన్న బూతు తిట్టుకుంటా నాకు గల్లబట్టి గుంజుకపోయి గడ్డివాము తీసుకొని తిన్నాను. చెప్పిండ్రా వాడు కూడా ఇప్పుడే వచ్చిపోయాడు. చెప్పాడు వాని ఒడ్డు పొక్క పొడిచినమాట, ఆ ఒడ్డు కింద బోర్ ఎత్తున్నమాట. అరే వాడు కూడా వార్తకు మత్తగా చెప్పిండు. నాకేం అవసరం అని ఎత్తా చెప్పు. ఇప్పుడు అది కాదన్న ఒకటే ముచ్చట. పోయినా ఏడాది కింద పంచినప్పుడు మీరు ఏం మాట చెప్పిండ్రే అన్నమాట మరి నాకు గెట్ పక్క పని బోర్ వేసుకుంటాండి అని అంటే అరే రేపు పొద్దుగాలు నీకు పడితే నువ్వు కూడా వేసుకోరా అని చెప్పి మీరు అన్నారా లేదు ఏడాది కింద. మరి ఇప్పుడు నా జాగాలు నేను వేసుకుంటాననే ఆ పనికి వాడేవాడు చెప్పినవరా. ఇప్పుడు కూడా నేను వద్దంటున్నాను కానీ మాట్లాడేది అందాక వస్తాం. రేపు పొద్దున వస్తాము చూసి ఆ పొక్క ఎట్లా పడ్డది, ఆ బోర్ ఏడెత్తున్నావు, మరి ఎంత దూరం ఎత్తున్నావు చూసి మాట్లాడదాం. తీరా పొద్దున వస్తాం వద్దాం సరే. కానీ మరి వాడు గట్టిగానే వాడు మీ వాడుగా మరి దడదు గిట్ట పెడతా అంటు నువ్వు పెడతారా దడవద్దు అన్న. వాడు 10 పెడతాను వాడు 20 పెడతా 20 పెడతా. చిన్న ముందర నేను ఎట్లా వెనక పోతానే నేను కదంటారా మరి దడదు పెడతా గట్టిగా మాట్లాడతా అన్న. మీరు ఏం లేదు నేను గట్టిగా మాట్లాడలే నన్ను బోర్ అని అది అంటాడు. సరే తీరాడి దాకా వచ్చినాక మాట్లాడతా అని చెప్పిన వాడు వెనక పోతున్నాడు. మరి నువ్వు కూడా గట్టిగా ఉన్నావు కదా మరి. నేను చెప్తానే ఉంటాయి కదా వెనక పోయేదే లేదు ఎంత అంటే అంత అదే మరి అన్న జరా. నేను ఇంకొక ముచ్చట. వాడు నాకు బోర్ వేసుకుంటే మాత్రం నేను ఊకోను. ఎందుకంటే నా పొలం ఎండిపోతుంది. వాడు వద్దంటే నువ్వు ఊకుంటా నా జాగానే వేసుకుంటా. సరే పొద్దున వస్తాం వచ్చి మాట్లాడతాం సరేమ్మా. వాడు కూడా ఇప్పుడే వచ్చారా మాట్లాడదాం పోరా. పొద్దున వస్తాం ఏ వస్తాం పోరా. దడవద్దు కాడే వెనక ఏ లేదన్న గట్ల మాట్లాడదాం పో. రైట్. అరే సంపత్ ఇప్పుడే మీ అన్న వచ్చిపోయిండ్రా. ఈ వాడు కూడా మత్తగా చెప్తాడు మాట్లాడతాడు. లొల్లైంది ఆ ఓడి కాడ లొల్లైంది ఆ బోర్ కాడ లొల్లైంది అని చెప్తాడు. సరతి కానీ వాడు దడదు విడుదల గట్టిగా పెడతా అంటుంటారా మరి. మరి నువ్వు కూడా పెట్టాలి మరి. పెడితేనే అదైతే కారా మరి. పెడితేనే మాట్లాడతాం ఎట్లుంటుందిరా మరి. లేకపోతే వాడు గట్టుకున్నప్పుడు నువ్వు కూడా ఉండాలి కదరా. అదే సరేరా. ఇక వాడు గిరా ఆడది కింద మీరే మాట్లాడారు అదే అంటే సరే తీరా మాట్లాడదాం పోని చెప్పినా. నువ్వు చెప్పినావురా చెప్పగానే అవుతుందా? ఏవో ఏడాది కింద మాట్లాడినా ముచ్చట. రాజు ఎవడో రాకేష్ ఎవడో నువ్వు మాట్లాడినా అవరే దాన్ని ముత్త చెవిలో మారేసానికి మాకు ఎంతసేపు రా. ఒక్క మాటలో మారేస్తాం దాన్ని.